పుష్ప అంటే ఉండాల రెండోది ఉంది వాళ్ళ తాత అదో ఇది రెండోది ఉంది పెద్దది ఉంది చూడు. ఎంత వయసు రెండోది 1.5 పెద్దది 2.5 ఏం 2.5 ఒక టైం చెప్పామని చెప్తారా 2.5 1.5 3.5 డిఫరెంట్ ఏజ్ అని ఆంటీ చెప్తా ఉండేది. ఇది నాది అంటే పేరు పెద్ద పేరు ఏవా, రెండవ పేరు సోఫియా. వాళ్ళ ఇష్టము వాళ్ళ కదా. సోఫియా ఏవా బాగుంటారు, ఇద్దరు బిడ్డలు బాగుంటారు. ఇద్దరు బిడ్డలు అనిత మా ఇంట్లో కొంచెం పుష్ప కొంచెం కలిసి రెండో బిడ్డ అది. నెక్స్ట్ టైం తొక్కనండి పుష్ప అంటే వీళ్ళందరూ చూడండి. కొంచెం పెద్దోడు కానీ కొంచెం పెద్దలు కావాలి. కూర్చొని తీసుకోండి. మా చెల్లెలు మనముడు ఒకడు ఉంటాడు ఇక్కడే వస్తాడు. వాడు వానికి లుంగి డాన్స్ చేసేది లేకపోతే లుంగి డాన్స్ ఫేమస్ అయిపోయింది కదా అందరికి. లుంగి డాన్స్ అని వీడియో ఎంత అందరికి అవుతుంది. మీరు లండన్లో పోయి చూపిస్తారు ఇదని. వేసుకుంటారా? సెకండ్ జనరేషన్. మా ఇంట్లో కొంచెం ఆ పద్ధతి పంటకు నాడు మా పెండ్లామెంట్ సైడ్ మాదిరి వాళ్ళు భీమ్ వేసి తల్లనే 1 కేజీ భీమ్ అయిపోతుంది అది. అప్ప మా పెండ్లామెంట్ సైడ్లో సానాథ్ వాళ్ళ తెలిసిన మేము అది రూఢీ లేక కదా ముందరనిక మాకు ఒక మాదిరి. ఓ బయట వచ్చేసి ఏం పాసమ్మలర్ సీన్ అవుతుందా? నేను అదే అనుకుంటున్నా ఏడ్సే సీన్లో పాసమ్మలర్ సీన్లో. వీళ్ళిద్దరికి ఆంటీ వచ్చేసిందంట. ఓ అవునా? పద్మ అంటే అట్లా వీళ్ళిద్దరు అప్పుడు అవతాత ఉండలే కదా. ఓకే 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 అంటే కూర్చోనకాయలే కదా దానికే మా అమ్మ కూర్చొని కదా. ఇప్పుడు మీ ఎట్లా ప్రీతం కాకుల అంటే అట్లా వీళ్ళిద్దరు కర్ణాటక ఉండే కదా. కర్ణాటక ఎవరికి కన్నా ఆంటీకి ఏమో మాకు ఈ తలరాత్రిలో ఏమో ఈ ఫ్యామిలీకి నిజంగా నేను చెప్తా ఉండాలి. ఇప్పుడు కన్నా ఆంటీకి అవ్వ తాత ఇద్దరు ఉండ్రి, ఎవరమ్మ సెటప్ప ఇద్దరు ఉండ్రి. వండుకో నేను వాళ్ళు దారిపోసి చేయలేదు. దారిపోసి ఇచ్చింది వేరే వాళ్ళు. అవునా? అవును అది కరెక్ట్. మా సెటప్ అంశంకి ఎవరునో మొగళ్ళు ఉండాలి వాళ్ళకి బిడ్డలకి పెండ్లి అయ్యేటప్పుడు. ఓ ఇప్పుడు తెలుస్తుంది. నేను అప్పుడు చెప్తాను సెటప్ మొత్తంతో రికార్డు ఉండింది అనేసి చూస్తే వాళ్ళు చేయలే వాళ్ళు క్వశ్చన్ అడుగుతా ఉండే మాట్లాడుతూ ఉండే. శాస్త్రానికి అంతే మా అమ్మ వచ్చి శాస్ పోసేది ఎంత చేస్తారు కదా, మా అమ్మే చేసింది. అప్పుడు వేరే వాళ్ళంతా నన్ను రాలేదు. కొన్ని నేను ఇవి అదే ఓపెన్ గా చెప్పేకయ్యలేదు. అంటే ఎవరు ఉండలే చూడండి వాళ్ళ బిడ్డలు ఎవరునో వాళ్ళ దీనికి వాళ్ళు అది మేము రీసెర్చ్ చేస్తా అడుగుతాను. మా ఫ్యామిలీకి ఈ తర కన్యాదానం చేసేదే లేదు వాళ్ళు ఎవరు. రఘునాను ఉండలే. రఘున వద్దుడేప వాడు అంటే శుభంకలు ఉండలేదు కదా వాళ్ళు బిడ్డలు పెండ్లి. వాళ్ళు ఉండలే, నాగును ఉండలే చూడండి. అంటే వెంకటరామ అంకల్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇదిలే.
బిడ్డలేదు వేరే వాళ్ళు చేసేసి మీరైనా మగ్గు పిల్లని వేసుకొని బిడ్డలు పెళ్లి చేస్తారని నేను చాలా ఖుషిగా ఉంది. సో అదవలే అదే నాకు చాలా అదే దుఃఖం వంశంలో అది వంశంలో అట్టే వాళ్ళు బిడ్డల పెండ్లినే చూసేలే అయిపోతుంది. నేను ఒక్కొక్కరిని లేదు ఇది నేను మీ అట్నే నేను చెప్తుంది ఎవరు మా సెటప్ అంశంలో వాళ్ళు బిడ్డల పెండ్లినే చూడలే అంటేను నేను చెప్పత్నే సెటప్ తాత కన్నంటి చూసేసానే ఇవి మీరు చెప్తే చూడే బ్లాక్ హిస్టరీ వాళ్ళు కన్యాధర్మసేన్లే అది ఏమో ఇది అంటే కొంచెం అంతా అడుగుతా ఉండాలి యాలు ఈ ತರ అది నేను ఒక శ్రీరంగపట్నంలో పాద పూజకి నిలేయాలంటే నా అదృష్టం ఉండాలి. అదృష్టం ఉండాలా ఆ చూడు, కన్యాదానం ఎంత ఆస్తి ఏముంటున్నా నిజంగా వాళ్ళు ఎవరు చెక్కకపోతే నా బంధువు వెయిట్ ఉండాలి. చేస్తారని నేను చాలా అంటే మన శ్రీరంగపట్నంకి పెద్ద అయ్యవారు మా ಜಾತಕಂ చూపిస్తే మా ಜಾತಕం చూసి ಶಾಕು ಈ ಜಾತಕದವ್ರಿಗೆ ಅವ್ರ ಮುತ್ತಾತ ಕಾಲದಿಂದ ಶ್ರೀದೋಷ ಇದೆ ನಾನು ಶ್ರೀದೋಷ ಅದನ್ನ ఉందంట ನಾನು ಮೈಂಡ್ ಶ್ರೀದೋಷం ఉందంట ಇಟ್ಕೊಂಡಿದ್ದೀನಿ ಅದು ಹ್ಮ್ ನಾನು ತಲೆಯಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು ಬೇರೆಯವ್ರಿಗೆಲ್ಲ దానికి పరిహారం చేస్తా ఉండము కలుషం అట్నే పడుతోంది నోడప్ప ఆత్మగల్ బిడతా ಇಲ್ಲ ಅದನ್ನ ಮಾಡೋಕೆ ಶ್ರೀದೋಷ ಶ್ರೀರಂಗಪಟ್ಟಣಂ పోతే మేము సేపే అట్నే పడుతోంది కలుషం ನೋಡು ಆತ್ಮಗಲ್ ಮಾಡಕ್ ಬಿಡ್ತಾ ಇಲ್ಲ ನಿಮ್ ವಂಶದಿಂದಲೇ ಬರ್ಕೊಂಡ್ ಶ್ರೀದೋಷ ಇದೆ ಅದಾಗ್ತದೆ ಇವಾಗ ನಿಮ್ಮ ಮಕ್ಕಳಿಗೆ ಆಗ್ಬಾರ್ದಂತ ಮಾಡ್ತಾ ಇದೀವಿ ನೋಡಿ మా ముందర అట్నే పడుతోంది పూర్ణిమ అట్నే గబక్ కనిపెట్టే ఆ కలుషంని కింద నేల ఉంది నేలనిగా పడుతోంది చూడు నా తర వాడు యోచించేసాడు